ఇంటర్నెట్లో మనకి ప్రైవసీ ఉండాలంటే VPN సర్వీసులు వాడతాం. కానీ మీకు తెలుసా, ఇండియాలో కొన్ని VPN సర్వీసులు ఇప్పుడు పనిచేయడం లేదు. ఎక్స్‌ప్రెస్ VPN, AVG VPN, ప్రోటాన్ VPN, నార్డ్ VPN ఇలా ఎన్నో VPN సర్వీసులు ఉన్నాయి. కానీ ఇండియాలో కొన్ని పనిచేయవు. పనిచేసినవి మీకు సెక్యూరిటీ ఇవ్వవు. అవును, నిజం. ఇంటర్నెట్లో ప్రైవసీని కాపాడే VPN టూల్స్ ఇండియన్స్కి మాత్రం డేటా భద్రత ఇవ్వలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మన రూల్సే. అవును, ఇండియాలో VPN సర్వీసుల్లో ప్రైవసీకి గ్యారంటీ లేదు. మనం చేస్తున్న ఆ సర్వీసులు మన డేటాని సేకరిస్తాయి. సేకరించడమే కాదు, చాలా కాలం దాచి ఉంచుతాయి. అరే, ప్రైవసీ కోసం VPN సర్వీస్ మీద ఆధారపడితే డబ్బు తీసుకుంటూ వాళ్ళు మన డేటా సేకరించడం ఏంటి అని ఎవరికైనా కోపం రావచ్చు. కానీ ఆ కంపెనీని తిట్టి లాభం లేదు. ఇండియాలో ఇంటర్నెట్ రూల్స్ అలా ఉన్నాయి. మరి పౌరుల డేటా దాచి ఉంచకపోతే ఆ కంపెనీలకి ఇండియాలో స్థానం లేదు. ఎస్, నిజం. ఎందుకిలా? మరి మనం ఆన్లైన్ ప్రైవసీ కోసం ఏం చేయాలి? ఆసక్తికరమైన, అత్యవసరమైన ఈ విషయాల్ని ఇప్పుడే తెలుసుకోండి. మరి ట్రంప్ ఇండియన్స్ ని బయటికి పంపేస్తున్నాడని గోల పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందో తెలుసా? కొన్ని టెక్ కంపెనీల సర్వీసుల్ని బయటికి పంపేసింది. అది కూడా ఎందుకంటే మన భారతీయ పౌరుల సమాచారాన్ని సేకరించాం అని అన్నందుకు. అవును, దేశంలోని VPN సర్వీస్ కంపెనీల మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పౌరుల డేటాని మీరు దాచి ఉంచాల్సిందే, మేము అడిగినప్పుడు ఇవ్వాల్సిందే అంటూ రూల్ పెట్టింది. అసలు VPN అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. జనం VPN సర్వీసుల్ని ఎందుకు వాడతారు? ఆన్లైన్ ప్రైవసీ కోసం, ఇంటర్నెట్లో తమ ప్రైవసీ కాపాడుకోవడం కోసం, తమ IP అందరికీ తెలియకుండా ఉండడం కోసం. కానీ ఇండియాలో ఇప్పుడు VPN సర్వీస్లే మన డేటాని సేవ్ చేసి దాచి ఉంచుతాయి. అంటే మనకి ప్రైవసీ లేదన్నమాట. కంపెనీలు అలా ఎందుకు చేస్తున్నాయి అంటే అలా దాచిపెట్టక తప్పని పరిస్థితి. పౌరుల డేటా మా దగ్గర పెట్టుకో అని నిజాయితీగా చెప్పిన VPN కంపెనీలకి ఇప్పుడు ఇండియాలో స్థానం లేకుండా పోయింది. నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న కథ ఇదే. ఒక సైబర్ నేరస్తుడు ఇంటర్నెట్లో క్రైమ్ చేస్తే IP అడ్రస్ సహాయంతో పట్టుకుంటాం అంటుంది ప్రభుత్వం. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ఆ నేరస్తుల కారణంగా ఇప్పుడు సామాన్య పౌరులందరి ప్రైవసీకి ప్రమాదం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు నేరస్తుల పనుల మీద ఓ కన్నేసి ఉంచొచ్చు, నిఘా వేసి పట్టుకోవచ్చు. కానీ సామాన్యుల ప్రైవసీ సంగతేంటి? పౌరుడి ప్రతి కదలిక ప్రభుత్వానికి తెలిసిపోతే అది ప్రైవసీకి భంగం కాదా? అసలు వ్యక్తిగతమైన ప్రైవసీ అన్నది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కాదా? కానీ ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో సామాన్య పౌరులందరి మీద పరోక్షంగా నిఘా నడుస్తోందన్నది నిజం. పౌరులకి ప్రైవసీ కల్పించే VPN సర్వీసుల్లో ఆ పౌరుల డేటాని దాచి ఉంచే సర్వీసులకి మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది. VPN అంటేనే ప్రైవసీ. VPN సర్వీసులు మన సిస్టమ్ IP అడ్రస్ ని దాచి ఉంచుతాయి. తద్వారా మన ప్రైవసీని కాపాడతాయి. ఈ విధంగా ప్రైవసీని ఒక సర్వీస్ గా ఇస్తాయి. కానీ మనం ఏం చేశాం, ఏం చూసాం అనే డేటాని అవి పట్టించుకోవు. ఆ డేటాని ఎంత మాత్రం తమ దగ్గర దాచిపెట్టుకోవు. కానీ ఆ మధ్య 2022లో వచ్చిన సైబర్ రూల్స్ VPN సర్వీసులు అందించే ఈ ప్రైవసీకి గొడ్డలి పెట్టుగా మారాయి. పౌరుల డేటాని దాచి ఉంచాల్సిందే, అడిగినప్పుడు మాకు ఇవ్వాల్సిందే అంటూ మన భారత ప్రభుత్వం అప్పట్లో ఆ సర్వీసుల్ని శాసించింది. కొన్ని సర్వీసులు దానికి ఒప్పుకున్నాయి. కానీ AVG లాంటి కొన్ని సర్వీసులు మాత్రం ఒప్పుకోలేదు. యూజర్ల డేటాని దాచి ఉంచడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. నిజానికి వాటి వాదంలో నిజాయితీ ఉంది. కస్టమర్ల డేటా మా దగ్గర పెట్టుకోలేం. జనం మాకు పే చేసేది తమ ప్రైవసీ కోసమే. మరి అలా నమ్మి మాకు డబ్బు కట్టిన కస్టమర్ల డేటాని మేమే మా దగ్గర దాచి ఉంచితే కంచి చేను మేసినట్టు అవుతుంది. అది అనైతికం. అలా యూజర్ల డేటా దాచడం మా పాలసీలకే విరుద్ధం. కస్టమర్ల ప్రైవసీకే మా ఫస్ట్ ప్రియారిటీ అని ఆ సంస్థలు చెప్పాయి. ఫలితం ఇప్పుడు ఆ కంపెనీలు ఇండియాలో తమ VPN సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. డేటా సేకరించాల్సిందే అని వీళ్ళు అనడం, లేదు మా పాలసీ కాదు అని వాళ్ళు అనడం. 2022 నుంచి ఈ వ్యవహారం నడుస్తూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క సర్వీసు క్రమంగా కనుమరుగవుతోంది. యూజర్ ప్రైవసీ పాలసీ గట్టిగా ఉన్న కొన్ని VPN కంపెనీలు ఇండియాలో తమ సర్వర్లు తీసేసి వేరే చోట నుంచి సర్వీసుల్ని అందిస్తాయి. అవును, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AVG సంస్థ అందిస్తున్న సెక్యూర్ VPN అనే సర్వీస్ ఇప్పుడు ఇండియాలో పనిచేయదు.
ఒకవేళ మీరు ఈ సర్వీస్ కి పే చేసి ఉంటే ఆ డబ్బు వృధా అయిపోయినట్టే. ఇదే కాదు, ఎక్స్ప్రెస్ విపిఎన్, నార్డ్ విపిఎన్, సర్ఫ్ షార్క్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా తమ సర్వర్లను ఇండియాలో నిలిపివేశాయి. కారణం సర్టిన్. వారు పెట్టిన రూల్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సర్టిన్ అని అంటారు. 2022లో వీళ్ళు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేసేందుకు విపిఎన్ యూజర్ల డేటా మీద దృష్టి పెట్టారు. కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియాలో విపిఎన్ సర్వీస్లు ఇలా నిష్ప్రయోజనం కావడానికి ఆ రూల్సే కారణం. ఇంతకీ ఆ రూల్స్ ఏం చెబుతున్నాయి? యూజర్ల లాగ్స్ సేవ్ చేసి ఉంచడం తప్పనిసరి అని చెబుతున్నాయి. ఆన్లైన్లో యూజర్లు ఏం చేశారో ఆ వివరాలన్నీ విపిఎన్ కంపెనీల సర్వర్స్ లో లాగ్స్ రూపంలో సేవ్ అవుతాయి. మంచి విపిఎన్ కంపెనీలు ఆ లాగ్స్ ని సేవ్ చేయవు. కాబట్టి యూజర్ కి ప్రైవసీ లభిస్తుంది. అసలు యూజర్ కి ప్రైవసీ గ్యారెంటీ ఇవ్వడం కోసమే ఈ నో లాగింగ్ పాలసీని అవి పాటిస్తాయి. అయితే కొత్త రూల్స్ చెప్పేదేంటంటే విపిఎన్ కంపెనీలన్నీ యూజర్ల లాగ్స్ ని తప్పనిసరిగా సేవ్ చేసి ఉంచాలి. పైగా ఎక్కడో చేస్తానంటే కుదరదు. ఇండియన్ సర్వర్లలోనే వాటిని సేవ్ చేసి లోకల్ గా ఉంచాలి. 180 రోజుల పాటు అంటే 6 నెలల పాటు ఆ లాగ్స్ భద్రంగా ఉండాలి. అంతేకాదు యూజర్ వివరాలన్నీ కనీసం 5 ఏళ్ల పాటు సేవ్ చేసి ఉంచాలి. విపిఎన్ కంపెనీలు మాత్రమే కాదు, డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వీస్లు అందరూ ఇలా యూజర్ల డేటా లాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది రూల్. లాగ్స్ మాత్రమే కాదు, ప్రభుత్వం కోరితే యూజర్ల వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాలి. అసలు యూజర్ల వివరాలంటే ఏంటి? సబ్స్క్రైబర్ల పేర్లు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఐపీ అడ్రస్, వాళ్ళు ఎప్పటి నుంచి విపిఎన్ సర్వీస్ తీసుకున్నారు, ఎంతకాలం వాడారు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ ఐపీలు కేటాయించడం జరిగింది, వాళ్ళు విపిఎన్ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పాలి. సర్వర్లలో ఏదైనా అటాక్ జరిగి డేటా బ్రీచ్ జరిగితే 6 గంటల్లోగా సమాచారం అందించాలి. అలాగే సిస్టమ్ క్లాక్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. నెట్వర్క్ టైం ప్రోటోకాల్ సర్వర్లతో సింక్ అవ్వాలి. ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి. అయితే ఈ రూల్స్ కి ఒక్కో కంపెనీ ఒక్కోలా ప్రతిస్పందించింది. ప్రసిద్ధ ఎక్స్ప్రెస్ విపిఎన్ సంస్థ ఈ రూల్స్ కి ఒప్పుకోలేదు. యూజర్ల పర్సనల్ డేటా ఇచ్చేయమనడం పౌరుల డిజిటల్ రైట్స్ కి భంగం అని వాదించింది. అలాగే మరో ప్రసిద్ధ సంస్థ ప్రోటాన్ విపిఎన్ కూడా మాది నో లాగ్స్ పాలసీ, దానికే కట్టుబడి ఉంటాం అంది. అయితే సర్ఫ్ షార్క్ విపిఎన్ విషయం వేరు. అక్కడ వాడే టెక్నాలజీలోనే సహజంగా ప్రైవసీ ఉంది. వాళ్ళు ర్యామ్ ఓన్లీ సర్వర్స్ వాడతారు. వాటిలో ఏ డేటా శాశ్వతంగా ఉండదు. అదే యూజర్ల ప్రైవసీకి భరోసా కల్పిస్తుంది. కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం యూజర్ల డేటా సేవ్ చేయాలంటే వాళ్ళు టెక్నాలజీయే మార్చుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా కాదని అన్నారు. ఇక నార్డ్ విపిఎన్ వాళ్ళైతే ఇండియాలో ఇలా ఇబ్బంది పెడితే మా సర్వర్లే ఇక్కడ ఉంచమని చెప్పేశారు. ఇలాగే ఏవిజీ కూడా. ఏవిజీ అనేది బేసిక్ గా విపిఎన్ సంస్థ కాదు, అది ఒక ప్రసిద్ధ యాంటీవైరస్ సంస్థ. కంప్యూటర్లని వైరస్ల నుంచి రక్షించే సర్వీస్ అది. తమ సాఫ్ట్వేర్ బండిల్లో భాగంగా వాళ్ళు ఇంతకాలంగా ఒక విపిఎన్ సర్వీస్ ని కూడా ఇస్తూ వచ్చారు. అదే సెక్యూర్ విపిఎన్. ఇది కూడా ఇప్పుడు ఇండియాలో పనిచేయడం మానేసింది. ఎక్స్ప్రెస్ విపిఎన్, నార్డ్ విపిఎన్ కూడా తమ ఇండియన్ సర్వర్లను తొలగించాయి. మొత్తం మీద ప్రభుత్వ నియంత్రణ వల్ల పౌరుల ప్రైవసీ ప్రమాదంలో పడిందని చెప్పొచ్చు. సైబర్ నేరాల నుంచి ముందు జాగ్రత్త పేరుతో పౌరులందరి డేటాని టెక్ కంపెనీలు దాచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. యూజర్లు ఆన్లైన్లో ఎప్పుడు ఏం చేశారో, ఆ డేటా లేకపోతే నేరస్తులు ఎవరో ఎలా తెలుసుకుంటాం? సైబర్ నేరాల్ని ఎలా అరికడతాం? కాబట్టి యూజర్ల డేటా భద్రంగా ఉంచాల్సిందే అన్నది వారి వాదం. ఏది ఏమైనా సైబర్ నేరగాళ్ల చర్యల వల్ల సామాన్య పౌరుడి మీద నిఘా ఎక్కువై ప్రైవసీ లేకుండా పోతోందన్నదే బాధాకరమైన విషయం.